Welcome back to Bhargav Shorthand classes. We have completed up to phraseography successfully. Let us go ahead with now circle yes. Circle yes. ఇప్పటి నుంచి ఇంకా షార్ట్ హ్యాండ్ ఇంకా షార్ట్ అయిపోతుంది. ఎస్ అంటే మనకేం తెలుసు? ఎస్ అంటే కాన్సోనెంట్ ఎస్ రాస్తాం, రైట్? ఎస్. జెడ్ అంటే కాన్సోనెంట్ జెడ్ రాస్తాం. సో సర్కిల్ ఎస్ అండ్ జెడ్ రెండిటికి కలిపి ఒక సర్కిల్ అయిపోతుంది. ఎలా అవుతుంది సర్కిల్? ఇదే కాన్సోనెంట్ ఎస్ ని తీసుకుందాం, దీన్ని మిడిల్ కి కట్ చేస్తే ఆ కట్ చేసిన పార్ట్ ని ఇటు నుంచి క్లోజ్ చేద్దాం. ఒక ఓవెల్ షేప్ వచ్చింది. ఈ ఓవెల్ షేప్ నుంచి పైనుంచి ఒక హ్యామర్ తో సుట్టి దెబ్బేయండి, ఇట్ బికమ్స్ ఎ సర్కిల్ కదా. ఆ సర్కిల్ ని చిన్నగా చేయండి, రైట్? ఈ చిన్నది దిస్ ఈస్ కాల్డ్ సర్కిల్ ఎస్. సర్కిల్ ఎస్ ఆర్ జెడ్, ప్రతిసారి ఆర్ జెడ్ అనము, దట్ ఈస్ ఇంప్లైడ్ సర్కిల్ ఎస్ అనే అంటాము. ఎప్పుడు రాయాలి ఈ సర్కిల్ ఎస్ అనేది? ఎప్పుడు రాయాలి? సో ఫస్ట్ థింగ్, సర్కిల్ ఎస్ ఈజ్ ఏ స్మాల్ సర్కిల్. Number 2, circle S is written with circle S ని ఇలా రాస్తున్నాము అంటే ఏంటి? ఇలా రాసేది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ లెఫ్ట్ మోషన్ అంటాం. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ are called left motion. బేస్, ఈ రెండు బేస్ రూల్స్. సో ఈ సర్కిల్ ఎస్ అనేది ఎప్పుడు రాయాలి? when to write circle ఎస్. ఇది మనకి క్వశ్చన్. వన్ థింగ్, ఫస్ట్ మనం ఏదైనా ఇనిషియల్, మీడియల్, ఫైనల్ 3 స్టేజెస్ లో డిస్కస్ చేస్తాం. ఇనిషియల్లీ circle S is written initially when there is no, when there is no initial vowel. ఇనిషియల్ వోవెల్ లేనప్పుడు ఇనిషియల్ గా సర్కిల్ ఎస్ రాస్తాము. సర్కిల్ ఎస్ ఈజ్ రిటన్ విత్ anti-clockwise direction, that is left motion, or దాన్ని anti-clockwise direction అంటున్నాం. is written with left motion to all straight strokes. స్ట్రైట్ స్ట్రోక్స్ కన్నిటికి లెఫ్ట్ మోషన్ తోనే మనము రాస్తాము. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటి సర్కిల్ ఎస్ లెఫ్ట్ మోషన్ తో రాస్తాము స్ట్రైట్ స్ట్రోక్స్ కి, ఇనిషియల్ గా వోవెల్ లేనప్పుడు మాత్రమే. ఎగ్జాంపుల్, సాట్ మామూలుగా అయితే ఎస్ టి ఫస్ట్ ప్లేస్ లైట్ డాట్ ఫాలోయింగ్ సైడ్. ఇప్పుడు సర్కిల్ ఎస్ టి ఫస్ట్ ప్లేస్ లైట్ డాట్. ఎస్ కి టీ కి మధ్యలో ఉంది ఓవెల్. సర్కిల్ ఎప్పుడైతే
కాన్సనెంట్ రెండో ఫామ్ ఇంకా షార్ట్ అయిపోయి సర్కిల్ గా ఫామ్ ఎస్ కాబట్టి సర్కిల్ గా అయిపోయిందో దానికి ఓవెల్స్ ఉండవు. ఓవెల్ ప్లేసెస్ ఫస్ట్ సెకండ్ ప్లేస్ ఉండదు కనుక టీకి ప్రిసీడింగ్ సైడ్ చూసుకుంటాం. నెక్స్ట్ కాన్సనెంట్ కి ప్రిసీడింగ్ సైడ్ చూసుకుంటాం. సో నెక్స్ట్ సెకండ్ కాన్సనెంట్ ఏంటి? టీ. టీకి ప్రిసీడింగ్ సైడ్ ఫస్ట్ ప్లేస్, రైట్? సెట్, circle ST, second place light dot. Sit, circle ST, circles అనే అలవాటు అయిపోతుంది. లైట్ డాట్స్. సీట్, circle ST through the line thick dot. Sight, SITE, SIGHT, CITE ఏదైనా సరే సైట్. సర్క్లెస్ టీ ఐ డిఫ్థాంగ్. ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ వోవెల్స్ ఆర్ డిఫ్థాంగ్స్. సేజ్, సర్క్లెస్ జే. సచ్, సర్క్లెస్ చే, సెకండ్ ప్లేస్ లైట్ డాష్. సిటీ, వోవెల్స్ రెండు, సర్క్లెస్ టీ త్రూ ది లైన్ రెండు ఈ. సింపుల్. ఇది ఇనిషియల్ గా వీఆర్ టేకింగ్ ఓన్లీ ఫర్ స్ట్రైట్ స్ట్రోక్. సాక్, సర్క్లెస్ కే. సెడ్, సర్క్లెస్ డి. సైడ్, సర్క్లెస్ డి ఐ డిఫ్థాంగ్. సీక్, ఆన్ ది లైన్ రాస్తాం సర్క్లెస్ కే, ఆన్ ది లైన్ రాసి థర్డ్ ప్లేస్ ఓవెల్ థిక్ డాట్. ఇది ఇనిషియల్ గా, రైట్, ఫర్ స్ట్రైట్ స్ట్రోక్స్. స్ట్రైట్ స్ట్రోక్స్ కి మీడియల్ ఉండదు కాబట్టి ఫర్గెట్. Circle S is written with left motion, that is anti-clockwise direction, to all straight strokes. ఇక్కడ ఫైనల్ సర్కిల్ ఎస్ అని పెడదాం. ఇందాక ఇనిషియల్, నౌ ఫైనల్ సర్కిల్ ఎస్ ఈజ్ రిటన్ విత్ లెఫ్ట్ మోషన్ టు ఆల్ స్ట్రైట్ స్ట్రోక్స్. పాస్, పి సర్క్లెస్, పాస్. బస్, బి సర్క్లెస్, సెకండ్ ప్లేస్ లైట్ డాష్. బేస్, బి సర్క్లెస్. స్ట్రైట్ స్ట్రోక్స్ లకి మనకి రేస్ కూడా వస్తుంది, స్ట్రైట్ అప్ స్ట్రోక్ కదా. రేస్, రైజ్ ఐ డిఫ్థాంగ్. ఇక్కడ ఎస్ఏ రాసాం కానీ సౌండ్ ఏంటమ్మా? జెడ్, రైజ్ అంటున్నాం. అలాగే రైజ్, రే సర్క్లెస్, సెకండ్ ప్లేస్. చీజ్, చే సర్క్లెస్. ఓవెల్స్ చదివేటప్పుడు చూడండి, చూజ్, చే స్ట్రోక్ జెడ్ రాసాం, ఇప్పుడు సర్క్లెస్ అయిపోతుంది. చూజ్, చే సర్క్లెస్, థర్డ్ ప్లేస్ ఓవెల్. స్ట్రోక్ జెడ్ కాస్త సర్కిల్ జెడ్ అయిపోయింది. కీస్, K circles E. Right? Final circle S is written inside, with left motion for all straight strokes. Medial ఏం జరుగుతుంది తర్వాత చూద్దాం. ముందు ఇనిషియల్, ఫైనల్. Now, in respect of curved strokes, in case of
కర్వ్డ్ స్ట్రోక్స్, దీనికి డైరెక్షన్ ఉండదు. సర్కిల్ ఎస్ ఈజ్ రిటన్ ఇన్సైడ్. కర్వ్డ్ స్ట్రోక్స్ కి ఎప్పుడన్నా ఇన్సైడ్ అని మాట్లాడతాం. ఇనిషియలీ ఆర్ ఫైనల్లీ, ఇనిషియలీ ఆర్ ఫైనల్లీ. ముందు ఇనిషియల్ గా చూద్దాం. ఎగ్జాంపుల్, సేఫ్ సర్క్లెస్ ఎఫ్, సేవ్ సర్క్లెస్ బి, స్మాల్ సర్క్లెస్ ఎం ఎల్, small, same circles M, soon circles N, sign circles N, ఐడిఫ్థాంగ్. ప్లేస్మెంట్ మారదు. వోవెల్ కానీ డిఫ్థాంగ్ కానీ ఫస్ట్ ప్లేస్ అంటే అది ఫస్ట్ ప్లేస్. దాని ముందు సర్కిల్ కానీ ఇంకోటి కానీ రేపొద్దున హుక్స్ అని వస్తాయి. ఏదైనా దాని పైకి వెళ్ళిపోద్ది తప్ప ప్లేస్ పక్కకి మాత్రం షిఫ్ట్ అవ్వదు. నౌ ఫైనల్ గా చూద్దాం. ఇది ఇనీషియల్ గా తీసుకున్నాం, ఫైనల్ గా రాస్తే ఎలా ఉంటుంది. ఫేస్ ఎఫ్ సర్క్లెస్, వాజ్ ఫ్లవర్ వాజ్ అంటాం కదా, వాజ్ వి సర్క్లెస్, మాస్ ఎం సర్క్లెస్, నోస్ ఎన్ సర్క్లెస్, నాయిస్ ఎన్ సర్క్లెస్ ఐడిఫ్థాంగ్, లైస్ ఎల్ సర్క్లెస్ ఐడిఫ్థాంగ్, అరైజ్ ఇనిషియల్ వచ్చినప్పుడు, ఇనిషియల్ వోవెల్ వచ్చినప్పుడు డౌన్ ఆర్ రాస్తాం. డౌన్ ఆర్ సర్క్లెస్ అరైజ్, థైస్ ఇట్ సర్క్లెస్, సైజ్ స్ట్రోకెస్ సర్క్లెస్. Clear, Nana? We'll go forward in the next video.